ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తున్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల పాలనలో కనుమరుగైన దేవాలయాలన్నింటినీ పునర్నిర్మిస్తూ హైందవ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. దశాబ్దాలుగా పూజలకు నోచుకొని ఆలయాలకు తిరిగి అంకురార్పణ చేయడంతో పాటు భవిష్యత్తులోనూ ఎలాంటి విఘాతం కలగకుండా పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి పునర్వైభవం తేవడంలో యోగి పాత్ర మరవలేనిదిగా చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లుగా వారణాసి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తీసుకున్న నిర్ణయం యావత్ హిందూ సమాజమే గర్వపడేలా ఉంది. వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయ పరిసరాల్లో ఉన్న ఇరుకు రోడ్లన్నింటినీ విశాలంగా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. చిన్న చిన్న కూడళ్లతో పాటు అక్రమంగా వెలిసిన 10,000 షాపులను కూడా తొలగించాలని యోగి నిర్ణయించారు. ఆ 10,000 షాపులను ముస్లింలే అక్రమంగా ప్రారంభించినట్లు గుర్తించిన యోగి సదరు షాపుల తొలగింపుకు ముందే సమగ్ర సర్వే నిర్వహించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఏ ఒక్కరూ కోర్టుకు వెళ్లకుండా ముందస్తుగానే ప్లాన్ చేశారు. షాపుల నిర్వహణలో ఉన్నవారు తమ స్థలం తమకు సొంతమని ఎలాంటి డాక్యుమెంట్లైనా ఉన్నాయా, ఉంటే చూపించాలని ప్రభుత్వం కోరింది. ఇందుకోసం నెల రోజుల పాటు సమయం కూడా ఇచ్చింది. నెల రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఆ స్థలాలు తమవి అని నిరూపించలేకపోయారు. ఎందుకంటే ముస్లింలు పాగా వేసిన చిన్న చిన్న షాపులన్నీ కాశీ విశ్వనాథుడి ఆలయ సన్నిధిలోనివి. అవి పూర్తిగా ప్రభుత్వ భూములే. ఏ సందర్భంలోనైనా భూములు వినియోగించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఆయా భూములపై ప్రైవేటు వ్యక్తులు ఎవరికి హక్కులు ఉండవు. ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వారణాసిలోని చిరు వ్యాపారులకు సూచించింది. ఇప్పుడు నిర్వహించుకుంటున్న షాపులను ధ్వంసం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన కాదని, వారణాసి విశ్వేశ్వరుడి ఆలయ అభివృద్ధిలో భాగంగానే వెడలిపైన రోడ్లను వెయ్యాలన్నది తన ఉద్దేశమని స్పష్టం చేసింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో మరోచోట తమకు వ్యాపార అవకాశాన్ని కల్పించాలని కోరారు. షాపుల తొలగింపు సందర్భంగా ప్రభుత్వం కొంత పరిహారాన్ని చెల్లిస్తే తాము మరోచోట వ్యాపారాన్ని ప్రారంభించుకుంటామని మొరపెట్టుకున్నారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయ పరిసరాల్లోని దాల్మండిలో 10,000 దుకాణాల తొలగింపుపై షాపుల యజమానులు మొదట కొంత వ్యతిరేకత కనిపించినా వారణాసి పట్టణాభివృద్ధి ప్రాజెక్టును తాము కాదనలేమని చెబుతున్నారు. తరతరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడకపోయినా కాశీ కారిడార్ ప్రాజెక్టును తాము వ్యతిరేకించలేకపోతున్నామని పేర్కొన్నారు. ముస్లింలు ఎక్కువగా నివసించే దాల్మండి ప్రాంతంలోని దుకాణాలు తొలగించాల్సి వస్తుందని ప్రభుత్వం ముందుగానే ప్రకటన చేసింది. విశ్వేశ్వరుడి ఆలయం, గంగాఘాట్ల మధ్య యాత్రికుల కోసం విస్తృత మార్గాన్ని రూపొందించడమే లక్ష్యంగా యోగి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా వారణాసి నగరంలో కనెక్టివిటీ పెరగడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుంది. నిజానికి సింగపూర్ ఆఫ్ పూర్వాంచల్గా పిలుచుకునే దళమండి మార్కెట్ను తొలగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. ప్రతిరోజు వేలాది మంది కొనుగోళ్లు జరిపే మార్కెట్ను మరో చోటికి తరలించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిసెంబర్ 6న వారణాసి పర్యటన సందర్భంగా దాల్మండి అభివృద్ధి ప్రణాళికను సమీక్షించారు. కాశీ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమంగా వెలిసిన షాపులన్నింటినీ తొలగిస్తామని స్పష్టం చేశారు. వారణాసి అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 2021లోనే ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథుని బ్రిడ్జిని ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు గంగానదిని అనుసంధానిస్తూ ఈ బ్రిడ్జి నిర్మించారు. యాత్రికుల సందర్శన అనుభవాన్ని పూర్తిగా మార్చేందుకు దీనిని అభివృద్ధి చేశారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని గంగా ఘాట్లను అనుసంధానిస్తూ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. యాత్రికులు ఆలయం, ఘాట్ల మధ్య సౌకర్యవంతంగా తిరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. గతంలో ఇక్కడ ఇరుకైన వీధిలో యాత్రికులు అవస్థలు పడేవారు. ఈ ప్రాజెక్టు తొలి దశ 5 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించింది. మొత్తం 40 పురాతన దేవాలయాలను పునర్నిర్మించారు. గతంలో ఎలా ఉన్నాయో అలానే వీటిని తీర్చిదిద్దారు. వీటిలో గంగేశ్వర మహాదేవ్ ఆలయం, మనోకామేశ్వర మహాదేవ్ ఆలయం, జౌ వినాయక్ ఆలయం, శ్రీ కుంభ మహాదేవ్ ఆలయం వంటివి వీటిలో ఉన్నాయి. యాత్రికుల సౌకర్యార్థం కోసం 23 కొత్త భవనాలు నిర్మించారు. యాత్రికుల విశ్రాంతి భవనం, ముముక్షు భవన్, భోగశాల, సిటీ మ్యూజియం, ఆహారశాలలు ఉన్నాయి. శివలింగ ఆకారంలో నిర్మించిన రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ఆకర్షణగా నిలిచింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. నిర్మాణాల కోసం ఇప్పటికే 339 కోట్లు కేటాయించారు.
భారీ ప్రాజెక్టు కోసం 300 ఆస్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1400 దుకాణాలు, ఇళ్లవారికి వేరే ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేశారు. వారణాసి నగరాభివృద్ధికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సిగ్రాలోని డాక్టర్ సంపూర్ణానంద స్పోర్ట్స్ స్టేడియంలో పునరుద్ధరణ పనులను ఇటీవల స్వయంగా పరిశీలించారు. వారణాసిలో 66,772.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టేడియంలో దాదాపు అన్ని రకాల ఇండోర్, అవుట్డోర్ క్రీడలు నిర్వహించవచ్చు. ప్రభుత్వం అందించిన ఈ కానుకను పూర్వాంచల్ క్రీడా ప్రతిభకు గొప్ప వరమని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా డాక్టర్ సంపూర్ణానంద సిగ్రా స్టేడియం శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరవతో ఖేలో ఇండియా స్మార్ట్ సిటీ సాకారంతో టూ బిల్డ్ పద్ధతిలో ఈపీసీ మోడల్ ఎంహెచ్పిఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాన్పూర్ దీనిని సిద్ధం చేసింది. మొదటి దశలో నిర్మించిన భవనంలో బ్యాడ్మింటన్ కోసం 10 కోట్లు, స్క్వాష్ కోసం 4 కోట్లు, 4 బిలియర్డ్స్ టేబుల్ రూములు, 2 ఇండోర్ బాస్కెట్ కోర్టులు, 20 టేబుల్ టెన్నిస్, కవర్డ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, కవర్డ్ వార్మ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్, జిమ్నాస్టిక్స్, జూడో, కరాటే, మార్షల్ ఆర్ట్స్, యోగా, రెజ్లింగ్, తైక్వాండో, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, హైటెక్ జిమ్ 2 అంతస్తులో ఉన్నాయి. 2వ, 3వ దశ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సైతం వారణాసి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్ డోగ్రా ఎయిర్పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. వారణాసిలో కంచిమఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ఏటా 30,000 కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. ఇలా 1 కాదు 2 కాదు అనేక అభివృద్ధి ప్రాజెక్టులతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, యూపీలోని యోగి ప్రభుత్వం సంస్కరణల బాట పట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.